బ్రో నిన్న జరిగిన ఫ్లైట్ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. చాలామంది అంతా గందరగోళం అయిపోయింది. అంటే అది ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు ఎవరు కూడా. అయితే ఈ ఇన్సిడెంట్ నుంచి ఒక ఆమె లక్కీగా బయటపడిందంట. అయితే ఒక అతను బయటపడ్డాడని మాత్రం తెలుసు. అయితే ఈ లక్కీగా బయటపడిన ఆమె ఎవరో అసలు ఆమె స్టోరీ ఏంటి? నిజంగా ఇలాంటివి విన్నప్పుడు నిజంగా మనం ఒక లక్కీ పర్సన్ అని ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంది. సో ఇప్పటి వరకు అందరికీ తెలిసింది ఏంటంటే అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో అది చాలా బాధాకరం. నిజంగా దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మనము చాలా యాక్సిడెంట్లు కానీ, చాలా ప్రమాదాలు, ఎన్నో ఇన్సిడెంట్స్ చూసాం. బట్ ఇలాంటి ఇంత ఘోరమైన పరిస్థితి మాత్రం ఎక్కడ కూడా చూడలేదు. సో ఎక్కడ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినా కూడా దాదాపు ఒక 50-100 వరకు ఉంటారు. అంటే పీపుల్ చనిపోయిన ఎవరైనా కూడా ప్రాణమే. బట్ ఇక్కడ 241 మంది చనిపోయారు. పైలట్స్తో పాటు, సిబ్బందితో పాటు, అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా. ఒక విశ్వాస్ రమేష్ అనే వ్యక్తి ఒక్కడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుండి బయటికి దూకడం వల్ల ఆయన తీవ్రమైన గాయాలతోని ప్రజెంట్ అయితే బతికే ఉన్నాడు, చికిత్స పొందుతున్నాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే భూమి అనే అమ్మాయి తను కూడా లండన్ వెళ్ళాల్సి ఉంది. కాకపోతే ఎయిర్పోర్ట్కి వచ్చే కన్నా ముందు విపరీతంగా ట్రాఫిక్ ఉండడం వల్ల తను టైంకి చేరుకోలేకపోయింది. తను ఇక్కడ ఎయిర్పోర్ట్కి వచ్చే లోపే ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ అయిపోయింది, వెళ్ళిపోయింది కూడా, స్టార్ట్ అయిపోయింది. సో అప్పుడు తను చాలా బాధపడింది. అసలు ఇన్ని డబ్బులు పెట్టుకొని అండ్ లండన్కి వెళ్ళాలనుకుంటున్నాం, సో ఇక్కడ ఫ్లైట్ మిస్ అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ డబ్బులు పెట్టుకోవాలనే విధంగా చాలా బాధపడుతూ కూర్చుందన్నమాట. సో తను ఎప్పుడైతే బాధపడుతుందో వెంటనే ఈ యొక్క ఘోరమైన పరిస్థితి తన చెవిన పడింది అనమాట. సో అప్పుడు తను అనుకుంది, నా దేవుడు నన్ను కాపాడాడు, నా గణపతి బప్ప మోరియని నన్ను కాపాడుకున్నాడు. అండ్ అసలు అది విన్నప్పుడు నా మైండ్ మొత్తం కూడా బ్లాక్ అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. దేవుడా నన్ను బ్రతికించావు అనే విధంగా తను చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందన్నమాట. అప్పటి వరకు ఫ్లైట్ మిస్ అయిపోయిందని బాధలో ఉన్న ఆమె ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరిగిందని చెవులో తెలిసిందో అప్పుడు హ్యాపీగా ఫీల్ అయిపోయింది. అంటే కొన్ని సందర్భాలు అనిపిస్తుంది దేవుడే కాపాడాడేమో, ఆలస్యం అమృతం విషం అంటూ ఉంటారు కదా. సో ఆలస్యమే ఇక్కడ ఈమెకు అమృతంగా మారింది అని కూడా చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో ఈ విషయాన్ని స్వయంగా తనే సోషల్ మీడియాలో షేర్ చేసిందన్నమాట. అంటే నా పేరు భూమి, నేను ఏదైతే అహ్మదాబాద్లో ఫ్లైట్ కూలిపోయిందో ఆ ఫ్లైట్లో నేను కూడా ఉండాల్సి ఉంది, కాకపోతే నాకు విపరీతంగా ట్రాఫిక్ ఉండడం వల్ల లేట్ అయింది కాబట్టి నేను రాలేకపోయాను. సో ఇక్కడ ఆలస్యమే నాకు అమృతంగా, నాకే ఒక వరంగా మారింది, చాలా హ్యాపీగా ఉంది. అదే ఎట్ ది సేమ్ టైం అంతమంది చనిపోయారు కాబట్టి సో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి ఒక ప్రగాఢ సానుభూతి తెలపాల్సిందే. అండ్ ఇది ఎవరైతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారో నిజంగా వాళ్ళకి ఘోరమైన పరిస్థితి. కనీసం వాళ్ళ బాడీస్ని కూడా గుర్తుపట్టని పరిస్థితి అన్నమాట. సో DNA టెస్టులు చేసి వాళ్ళ బాడీస్ ఇస్తామని కూడా చెప్పారంట. సో మరి దీన్ని తలుచుకొని ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు.